ఆ చివరి నుంచి ఇవన్నీ మొత్తం రూమ్స్ అన్నమాట. ఎవ్వరూ లేరు, ఫ్రీగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా. ఇదిగోండి టోకెన్ అయితే ఇదే, తీసుకొచ్చి మొత్తం క్యూ లైన్ లో పడేసాడు మా అందరు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే టైం మిడ్-నైట్ 2 o'clock అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఈ వ్లాగ్ లో టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. మన ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, SSD టోకెన్స్, ఇవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇవి యాక్చువల్ గా ఒక 2-3 చోట్ల అయితే ఉంటాయి. నేను ఎప్పుడు ఎక్కడ తీసుకుంటానో ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ ఎక్కడ ఉందంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఉంటుందండి, విష్ణు నివాసం. నేను ఎప్పుడు గత 5-6 years నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడే టోకెన్స్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాను. చూద్దాం. యాక్చువల్ గా ఏంటంటే నిన్న ఈవినింగ్ వెళ్ళి కనుక్కున్నాను కదా, అప్పుడు మార్నింగ్ 4 కి అయితే స్టార్ట్ చేస్తారని చెప్పారు అక్కడ. బట్ ఇప్పుడైతే 2 అవుతుంది కదా, 2 hours ముందు నుంచే మనం వెళ్ళి అక్కడ నుంచి అంటే దొరుకుద్ది అని ఏదో ఒక చిన్న ఆశ. దొరుకుద్ది ఖచ్చితంగా. అసలు ముందు అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ జెరాక్స్ కానీ ఏదన్నా సరిపోతుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా అక్కడికి అయితే వెళ్దాము. రోడ్ ఎలా ఉందో చూద్దాం. రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే మాత్రం ఖాళీగా ఉంది. ట్రైన్లు వచ్చినాయి అంటే మాత్రం భయంకరంగా జనాలు ఉంటారు. చూడండి ఎంత ఖాళీగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ని మనం చూడగలుగుతామా? చూడలేము. ఇలాంటి టైంలోనే సాధ్యం అనమాట. స్టేషన్ బయట ఎంట్రీ చూడండి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది కొత్తగా పెట్టారు స్టేషన్ బయట. మీకు విష్ణు నివాసంలోకి రావాలంటే డైరెక్ట్ స్టేషన్ లోపల నుంచి మీకు అలా పైకెక్కి లోపలికి వచ్చేయచ్చు అన్నమాట డైరెక్ట్ గా ట్రైన్ రాగానే. ఇక్కడ అయితే మాత్రం ఏం జనాలు ఆడావిడ ఏం కనబట్టలేదు. నిన్నటి నుంచి కొద్దిగా రద్దీ తక్కువగానే ఉందంట. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి గానీ చూస్తే గానీ తెలియదు జనాల పరిస్థితి ఏంటో, ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది. ఇలా వెళ్ళిపోదాం మనం. ఇదే విష్ణు నివాసం అంటే అండి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు అంటే చెప్తున్నాను. ఆ చివరి నుంచి ఇవన్నీ చూడండి, ఎక్స్ప్రెస్, ఏసీలు, కొండ మీదకి వెళ్లే బస్సులే మొత్తం అన్ని కూడా 1 by 1 పెడతారు. ఇంకా 4 ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చూద్దాము. ఇదిగోరా, ఈ లైన్ అంత దానికనేంటి? ఓయమ్మో, మనం ఎటు వెళ్ళాలి ఈ లెక్కన? ఏందండి జనం మామూలుగా లేరుగా. విష్ణు నివాసం అదండి. మామూలుగా ఇప్పటిదాకా అందరూ అక్కడ పడుకొని ఉన్నారు కదా, ఇంకా ఒకరి తర్వాత ఒకరు మొత్తం అందరూ ఆ చిన్న కన్నాల నుంచి లోపలికి వచ్చేస్తున్నారు అన్నమాట. చూడండి ఎంతమంది వస్తారు ఇక్కడికి. వీళ్ళేమో 4 అని చెప్పి 5 కూడా అవ్వచ్చు, మీరు కంగారు పడకండి అంటున్నారు. బట్ చూద్దాం, ఏదేమైనా ఇవాళ తీసుకొని వెళ్లాల్సిందే టోకెన్. ఇప్పుడే విష్ణు నివాసం లైన్ అయితే వదిలేరండి. మొత్తం వెనక నుంచి కాదు, మళ్ళీ లోపల నుంచి మొత్తం చుట్టూ తిప్పుకుంటూ తీసుకొచ్చాడు అన్నమాట. జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు, బట్ దొరికేస్తారు టికెట్. చూపిస్తాం మీకు. మొత్తం ఇందాక బయట ఉన్నాం మనం, ఆ బయట నుంచి మొత్తం లోపల అన్ని రింగులు వేసుకుంటా ఎలా బయటకు తీసుకొచ్చాడు అన్నమాట. వాళ్ళు ఇచ్చిన టైం 4 ఇచ్చారు, బట్ ఇప్పుడైతే టైం 3 దాటింది అనమాట. జస్ట్ 3ంటికి లోపలికి అయితే అలౌ చేశారు టోకెన్స్ కి ఇవ్వడానికి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. 3ంటికి లోపల పంపించారని ఆనందపడాలి, ఇక్కడ కూర్చోబెట్టారని బాధపడాలి, అర్థం కావట్లేదు. ఎలా అయితే వచ్చామో అలాగే కూర్చుండిపోయాం అన్నమాట. చూడండి, తీసుకొచ్చి మొత్తం క్యూ లైన్ లో పడేసాడు మా అందరిని. ఇంకా చివరి జనాల్లో చూస్తున్నాడు, మరి వాళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెడతారు ఏంటో. సరే చూద్దాం, ఎన్నింటికి ఇస్తారో, ఎన్నింటికి బయటకు వెళ్తాం అనేది కరెక్ట్ గా. మొత్తానికి అయితే 3.5 hours తర్వాత మనకి టోకెన్ దొరికింది. కామెడీ ఏంటంటే దర్శనం ఈ రోజు కాదనమాట, రేపు మధ్యాహ్నం 12 గంటల స్లాట్ కి ఇచ్చారు. అంటే మీరు దీన్ని బట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఇవ్వట్లేదు, నెక్స్ట్ డేకే ఇస్తున్నారు దర్శనం అనేది. ఇప్పుడు టైం 5:30. ఇంక రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. నడిచి వెళ్ళాలా లేదంటే మళ్ళీ వెహికల్ మీద పైకి వెళ్ళాలా అని ఆలోచించి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు చూద్దాం. ఎందుకంటే నిన్నటి నుంచి ముందు మెయిన్ గా నిద్ర లేదు అనమాట. నిన్న నైట్ 10ంటికి దర్శనం అయిందా, ఇంకా టిఫిన్ చేసి రూమ్ కి వెళ్ళి పడుకొని మళ్ళీ 2 గంటలకు లేచి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వెళ్ళి లైన్ లో నుంచి 5:30 అయింది. అది విషయం. ఇదిగోండి టోకెన్ అయితే ఇదే. నేను లోపల ఎందుకు చూపించలేదంటే యాక్చువల్ గా ప్రైవసీస్ ఉంటాయి కదా కొన్ని, అందుకని ఆ టికెట్ ఇచ్చే లోపల అయితే చూపించలేదు అనమాట. టోకెన్ అయితే ఇదే. ఆధార్ కార్డ్ ఇస్తే ఎంటర్ చేసుకుని ఇది ఇస్తారనమాట. పొద్దున్నే టికెట్లు తీసుకున్నాం కదా, ఇంకైతే ఇప్పుడు తిరుమల అయితే బయలుదేరామండి. యాక్చువల్ గా బై వాక్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఈసారి కుదరలేదు. ఇంకెందుకని నార్మల్ గా మనం వేసుకొచ్చిన వెహికల్ లోనే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ గా తిరుమల అయితే చేరుకుందాము. ఇప్పుడు టైం అయితే 9 దాటిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రూములు దొరుకుతాయో లేవో అనేది పెద్ద డౌటే. మార్నింగ్ 5 నుంచి మనకి నైట్ 11 వరకు ఇస్తారంట. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది. వీలైతే ఒకసారి చూద్దాము, అక్కడ రూమ్స్ ఉంటే తీసేసుకుందాం ఖచ్చితంగా, ఎందుకంటే కావాల్సిందే. నైట్ నుంచి తెలిసిందే కదా మీకు, అసలు నిద్ర అనేది లేదన్నమాట. గ్యాప్ లేకుండా 1 గంట 2 గంటలు పడుకున్నాం అంతే. మళ్ళీ 2ంటికి అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని అబ్బో మామూలుగా లేదు హడావిడి అయితే. సో అది సరదాగా మంచి వ్యూస్ చేసుకుంటా తిరుమలకి అయితే బయలుదేరుతాం. ఓకే, ఇందాక టికెట్స్ తీసుకుని వచ్చిన తర్వాత రెడీ అయ్యి యాక్చువల్ బయటకు వెళ్ళాను అనమాట. బయటకు వెళ్ళి వస్తా ఉంటే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కనిపించారు. నడుచుకుంటే వెళ్తున్నాను అనమాట. నడుచుకుంటే వెళ్తుంటే బ్రో నేను డ్రాప్ చేస్తానని ఆయన హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేశారన్నమాట మనల్ని. బ్రో మీరు ఈ వీడియో చూస్తే కనుక చాలా థ్యాంక్ యూ. మీ పేరేంటో తెలీదు, అసలు ఏం మాట్లాడలేదు సరిగ్గా, అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు బిజీ ఉన్నారు, నన్ను ఆయన డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఒకసారి. మనం అలిపిరి వెళ్ళే దారిలో అదే మన టోల్ గేట్ ఉంటది కదా, అటు సైడ్ వెళ్ళే దారిలో ఇటు నుంచి ఈ రోడ్ నుంచి వచ్చేటప్పుడు
ఇప్పుడు ఈ కొండ వ్యూ ఏదైతే ఉంటుందో సూపర్ ఉంటది కదా, నాకైతే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఇంకో ఫుట్ పాత్ పావని నడకదారి. ఇలా ఇక్కడ లగేజ్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎవరన్నా వస్తే గనక ఇదిగోండి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంది కదా, మీరు ఏ లగేజ్ తెచ్చుకున్నా సరే నీట్ గా తాళాలు వేసేసి ఆ లోపల ఇచ్చేస్తే మీరు పైకి వెళ్ళేటప్పటికి పైకి వచ్చేస్తుంది అన్నమాట లగేజ్. ఆ కింద నుంచి అలా వెళ్ళి ఎక్కడ ఇంకా అలా ఫుట్ పాత్ గరుత్మంతుడు. ఓకే, అఫీషియల్ గా మనం అయితే ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అవబోతున్నాం మరి కొద్దిసేపట్లో. బాబోయ్, ఇక్కడే 2 గంటలు పడుతుంది అంటారా? సోమవారం అంతేలే. ఓరి నాయను, ఏంటి జనం రాజపావని ఏంటిది బాబా. ఈ వ్యూ చూడండి సూపర్ ఉంటది కదా, మామూలుగా లేదు. కానీ ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కార్లు ఏంటో ఎంతసేపు పడద్దో ఏంటో. ఇప్పుడే బండి సెక్యూరిటీ చెక్ దగ్గర అయితే ఆగిందండి. లగేజ్ అన్ని చెక్ చేపిచ్చేసాం, కార్ కూడా చెక్ అయి వచ్చేస్తుంది. ఇంక రాగానే వెళ్ళిపోవడమే. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇంకైతే మనం ప్రయాణం మొదలు పెట్టాము. వ్యూ అయితే చూడండి ఒకసారి, బాబా నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే కదా. ఇక్కడ నుంచి చూడండి తిరుపతి వ్యూ అయితే సూపర్ ఉంది కదా. కొండపైకి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే చూద్దాము, రూమ్ తీసుకుందామని వెళ్తున్నాము. ఆ రూమ్ ఒకవేళ దొరుకుతుంది అనుకుంటే ఆ ప్రాసెస్ మీకు మొత్తం చూపిస్తాను, ఓకేనా? దొరకాలని ఆశిద్దాం, మీకు కూడా ఉపయోగపడుతుంది కదా మన వీడియో ద్వారా. సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటదండి, అక్కడికి అయితే వచ్చేసాం రూమ్ తీసుకోవడానికి. లైన్ అయితే ఎంత ఖాళీగా ఉందో మీకు చూపిస్తాను, బట్ రూమ్ ఎంతసేపట్లో దొరుకుతుంది అనేది నాకు తెలీదు. చూడండి ఎవ్వరూ లేరు, ఫ్రీగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ లోపలికి. సూపర్. ఇలాంటిది అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. మినిమం 5-6 గంటలు వెయిట్ చేస్తే కానీ దొరికేది కాదు ఇంతకు ముందు. ఇప్పుడు కనుక నిజంగా మనకి వెంటనే దొరికితే అదృష్టమే. నిజంగా ఇలా ఎప్పుడు జరగలేదండి, సింపుల్ గా లోపలికి వచ్చేసాం అన్నమాట. నిజంగా మా అదృష్టం అనాలి ఏమనాలి. ఒకసారి వెనకాల జనం చూడండి, ఎరా అసలు ఎవ్వరు లేరు వచ్చినప్పుడు. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫుల్ అయిపోయింది. గేట్ కూడా వేసారు, ఆపేశారు మొత్తం అందరినీ. ఆ జనాలు పెరిగిపోయారండి విపరీతంగా. నిజంగా మా అదృష్టం అనమాట. మీరు రూమ్ బుక్ చేసుకోవాలంటే ఒకటి సింపుల్, సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటది. డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయండి. ఒరిజినల్ ఆధార్ కార్డు గానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ గానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే మామూలుగా అయితే ఒక 5 to 6 hours పడుతుంది అన్నమాట. ఆధార్ కార్డు లో మీ ఫోటో సరిగ్గా లేకపోతే మళ్ళీ అది అవ్వదుగా. బై లక్ నీది ఇప్పుడు ఆధార్ కార్డు అవ్వలేదా? ఒరిజినల్ కార్డు మీద అయిందా? ఓకే సరే, అదండి మ్యాటర్. అయితే క్లియర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ గానీ ఒరిజినల్ గానీ పట్టుకెళ్ళండి. మనం ఇలా బయటకు వస్తే ఇక్కడ తెలుస్తుంది అనమాట ఏ నెంబరు ఎంత ఉంది, అదే ఎంత వరకు వచ్చింది. మనదేమో ఇప్పుడు 1978, ఇది 1335 ఉంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. 12 తర్వాత అలాట్ అవుతుందని ఇచ్చారు స్లిప్ మీద. మళ్ళీ బాగా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ బుకింగ్ చేసుకోవాలంటే రూమ్ సిఆర్ఓ ఆఫీస్ అని గూగుల్లో కొట్టారంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఇదే లైన్ నుంచి మనం వెళ్ళాలి. జనాలు వస్తున్నారు చూసారా, ఈ లైన్ నుంచి మనం ఎలా వెళ్ళామంటే లోపల ఒక రూమ్ లోకి పంపిస్తారు. ఆ రూమ్ లో ఆధార్ కార్డు ఇచ్చామంటే మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు అనమాట, ఓకేనా? లోపల రూమ్ లోకి వెళ్ళగానే రూమ్ అలాట్ చేస్తారంటే రూమ్ ఇచ్చారు, ఓకేనా? మీకు ఒక స్లిప్ ఇస్తారు. స్లిప్ ఇచ్చిన తర్వాత మీకు 1-2 గంటలు వెయిట్ చేస్తే, ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. స్లిప్ ఒకటి ఇచ్చారు, అది చూపించకూడదులే, అంటే డీటెయిల్స్ అవి ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ. సో అయితే ఆ స్లిప్ తీసుకొని మనం వెయిట్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ ఎక్కడ వచ్చిందో చూసి ఆ కాటేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ డబ్బులు పే చేస్తే అప్పుడు మనకి రూమ్ అనేది తాళాలు ఇస్తారు. చాలా పెద్ద ప్రాసెస్, బట్ ఓపికతో ఉంటే మనకి 50 రూపాయలు 100 రూపాయలతో అయిపోద్ది రూమ్ కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తాం మీకు, ఓకేనా? మొత్తానికి అయితే రూమ్ అలాట్మెంట్ అయిపోయిందండి. రూమ్ కూడా వచ్చేసాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే టోకెన్ మనకి 5 నిమిషాల్లో వచ్చేసింది కదా. అయితే రూమ్ మాత్రం ఎంతసేపు అయింది తెలుసా? సాయంత్రం 5 గంటలకు వచ్చింది అనమాట. పొద్దున 10ంటికి 10-10:30 అనుకుంటా ఆ టైం కి టోకెన్ దొరికితే సాయంత్రం 5 అయ్యింది. రూమ్ అలాట్మెంట్ అయ్యేటప్పటికి ఈ టైం అంతా అక్కడ కూర్చొని ఇంకా నీరసం వచ్చేసింది. ఇప్పుడు రూమ్ తీసుకున్న రోజు కాదు, ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నైట్ అలసిపోయి ఇంకా పడుకుని పోయి ఇప్పుడు లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఈ రోజు దర్శనం మంది యాక్చువల్ గా మధ్యాహ్నం 12ంటికి. ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఫస్ట్, తర్వాత వెంగమాంబాకి అదే ఈ రెండిట్లో ఏదైనా టిఫిన్ చేసేసో లేదంటే అదే ఇదే మొత్తానికి అయితే వరాహస్వామిని దర్శనం చేసుకొని మధ్యాహ్నం మేము అయితే క్యూ లైన్ లోకి వెళ్తాము. ఎప్పుడు వస్తామో అనేది వచ్చాక చూడాలి. ఇంకైతే మీకు చెప్పాను కదా రూమ్స్ కూడా చూపిస్తానని చెప్పేసి. మనకేంటంటే 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఆటోమేటిక్ గా అలాట్మెంట్ అవుతాయి. ఏది ఖాళీ ఉంటుంది. మనకైతే 100 రూపాయలు వచ్చింది అనమాట. ఇప్పుడు 100 రూపాయల రూమ్ ఎలా ఉందో చూద్దాం. మనకేంటంటే రూమ్స్ చాలా చోట్ల ఉంటాయి అలాట్మెంట్. కొత్త ప్లేసెస్ ఉన్నాయి, ఏఎన్సీ అని ఇంకేవేవో ఉంటాయి. మనకైతే ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట, సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటది. ఇక్కడ వచ్చింది, దీని పేరేంటో మర్చిపోయాను నేను, తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే రూమ్స్ చూద్దాం ఒకసారి. రూమ్ చూద్దాం. మన రూమ్ ఇంకోండి, ఆ చివరి నుంచి ఇవన్నీ మొత్తం రూమ్సే అనమాట. మనది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చింది, గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒకటి ఉంది కింద రూమ్స్ ఉంటాయి. మనది అయితే రూమ్ నెంబర్ 104 అన్నమాట. ఈ కాటేజ్ పేరేంటో గుర్తు రావట్లేదు నాకు, చెప్తా మీకు, ఓకే?
అండ్ అలాగే ఇదిగోండి మనకి ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చారు. పావని హాయ్, అందరికి హాయ్. ఏంటి వాళ్ళిద్దరు ఇటు తిరిగారా? అయితే ఇదిగోండి ఒక 2 మంచాలు ఇచ్చారు. మన లగేజ్ ఈ చేపలు ఏంటంటే ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట మేము. కింద ఈ రూమ్ కింద ఇస్తున్నారు. 50 రూపాయలకి చేప, 2 దిండ్లు, ఒక రగ్గు, ఒక దుప్పటి ఇస్తున్నారు అనమాట. అది విషయం. అయితే రూమ్ అయితే సింపుల్ గా ఇలా ఉంది. అండ్ అలాగే మనకి ఒక వాష్రూమ్, అది 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. స్నానం చేయడానికి ఒకటి, మామూలుగా ఒకటి. వెంటిలేషన్ కూడా బాగుంటది ఇక్కడ. అలాగే 100 రూపాయల స్పెషల్ ఏంటంటే ఇదే, కొద్దిగా ఇంకొక రూమ్ కూడా ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. ఇలాంటిది. ఇదైతే డోర్ వేసాం, బాగాలేదు ఈ డోరు, మొత్తం కింద గట్ట ఊడిపోయింది అనమాట. ఇది కొద్దిగా చేస్తే బాగుంటది. బట్ ఓకే. ఈ రూమ్ అయితే సింపుల్ గా క్యాజువల్ గా మన అందం చూసుకోవడానికి కొద్దిగా అద్దం అంతే. సాకెట్, ఇక్కడ కూడా సాకెట్ ఉంది. ఇంకంతేనండి రూమ్స్ అయితే. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ గా వరాహస్వామి దర్శనానికి వెళ్ళి వెంగమాంబ అన్నసత్రానికి వెళ్ళి మంచిగా చూసుకొని వద్దాం. ఓకేనా? మొత్తానికి దర్శనం కూడా అయిపోయిందండి. మార్నింగ్ నేను ఎగ్జాక్ట్ గా తెలుసు కదా మీకు, 11 వెళ్ళాను. అంటే 11:45 ఆ టైం కి బయలుదేరాను కదా. ఎగ్జాక్ట్ 1 కల్లా దర్శనం అయిపోయింది అనమాట. 1 బిఫోరే, 5 minutes బిఫోర్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి లడ్డూలు అవన్నీ తీసుకొని వచ్చేటప్పటికి 2 అయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే బ్యాక్ టు తిరుపతి కొండ కిందకైతే దిగుతున్నాము. అయితే చూసారు కదండి ఈ వీడియోలో మనకి టోకెన్స్ ఎలా తీసుకున్నాను, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇలా చాలా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అయితే చేశాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి. బై బై.